నమస్కారం వార్తల్లోని వివరాలు చూద్దాం. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం పనులకు కేంద్రం శ్రీకారం చుట్టనుంది. ఈ పనులను 5 ప్యాకేజీల్లో చేపట్టాలని నిర్ణయించి తాజాగా టెండర్లను ఆహ్వానించింది. గ్రీన్ఫీల్డ్ రీజనల్ ఎక్స్ప్రెస్ వేగా వ్యవహరించే ఈ రహదారిని 4 వరుసలుగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నిర్మించనుంది. ఉత్తర భాగం పనులను సంగారెడ్డి జిల్లాలోని గిర్మాపూర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలోని తంగడపల్లి వరకు మొత్తం 161.518 కిలోమీటర్ల మేర చేపట్టనున్నారు. మొత్తం వ్యయం అంచనాను 7,104 కోట్లుగా నిర్ధారించారు. టెండర్లు పొందిన సంస్థలు ఈ పనులను మొత్తం 2 ఏళ్లలో పూర్తి చేయాలి. 5 ఏళ్ల పాటు రహదారి నిర్వహణ బాధ్యత కూడా ఆయా సంస్థలదే. ఈ పనులను ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ పద్ధతిలో చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఇక గతంలోనే ఉత్తర భాగానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను NHAIకి కన్సల్టెన్సీ సంస్థ అందించింది. అందులో పేర్కొన్న సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకుని NHAI టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2025 ఫిబ్రవరి 14వ తేదీ వరకు బిడ్లను దాఖలు చేయవచ్చు. ఫిబ్రవరి 17వ తేదీన వాటిని తెరుస్తారు. NHAIకు సంబంధించిన వెబ్సైట్లో టెండరు దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. ఆర్థిక, సాంకేతిక విభాగాల్లో ఈ బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. కాగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం పనులకు టెండర్లు పిలిచేలా విజయం సాధించిందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. విజయం లభించిన రోజు రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు తాను అనేకసార్లు ఈ పనుల వేగవంతంపై కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. 2017లోనే దీనిపై ప్రతిపాదనలు వచ్చాయని, బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడే యుటిలిటీ ఛార్జీలు చెల్లిస్తామని లేఖ ఇచ్చి ఉంటే ఈ పాటికి రహదారి పనులు చాలా వరకు పూర్తయ్యేవని మంత్రి పేర్కొన్నారు.